తిరుపతిలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. స్థానిక టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించిన మహానేత ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఎన్టీఆర్ తెలుగు నేలపైన చిరస్మరణీయులే అని ప్రశంసించారు. రామారావు ఆశయ సాధన కోసం చంద్రబాబు ఓ విజన్తో పనిచేస్తున్నారని వివరించారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, अमर रहे। मां नीक जैसा अभिषेक हां पहले దండం పెట్టండి మేడం, దండం పెట్టండి. మహానుభావుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, నిజ జీవితంలో కానీ మకుటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన మరణించిన రోజుగా ఈరోజు తెలుగు జాతి భావించడం లేదు. ప్రతి తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు కొలువై ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు గౌరవప్రదంగా ముందుకెళ్తున్నారన్న. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ రోజే నందమూరి తారక రామారావు గారు మహిళలకు గౌరవం ఉండాలి, మహిళలకు చట్టబద్ధత ఉండాలి, ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఆ రోజే ఆలోచించారు. బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చినా, ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిందన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి గురించి ఆలోచించిందన్నా ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తిరుపతికి ఆయనకి ఎనలేని బంధం ఉంది. తిరుపతిని ఎప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు, నా దత్త పుత్రిక అనేవాళ్ళు. ఈరోజు రాజకీయాలనే కాదు, అన్ని విధాల మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అది సినిమా అయినా రాజకీయమైనా ఇక్కడే ఆయన ప్రారంభించారు. ఈ తిరుపతి తెలుగుదేశం పార్టీ సుగుణమ్మ గారు కావచ్చు, నరసింహ యాదవ్ గారు కావచ్చు, సీతావర్మన్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తోంది. ఈరోజు తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి పేరు ఎప్పుడూ ఉంటుంది. ఆయన తెలుగు జాతి నందమూరి తారక రామారావు గారు విడదీయలేని బంధం ఈరోజు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలైనా నందమూరి తారక రామారావు గారు లేదు అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదు, తెలుగు జాతిలో వినపడదు. ఆయన ఏదైతే మాకు నేర్పించారో, ఆయన ఏదైతే మాకు ముందుకు తీసుకెళ్లారో, ఈరోజు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ, జాతికి అంకితం విషయంలో కానీ, అభివృద్ధి చేయడం విషయంలో కానీ, క్రమశిక్షణ కానీ ఏ విషయాలైనా ఆయన్ని ఆచరిస్తాం, ఆయన సూచనలు పాటిస్తాం. ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి నివాళులు అర్పిస్తోంది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన కళా రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, ఈరోజు రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచి ప్రజలకు మరి ఏదైతే కూడు గుడ్డ నీడ అవసరమో, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక ముఖ్య ఆశయంతో ముందుకెళ్లారో, ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటికి కూడా మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతేనేమి, ఆయన అభిమానులు అయితేనేమి, ఆయన శ్రేయోభిలాషులు అయితేనేమి, ఆయన కుటుంబ సభ్యులైతేనేమి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం మన నారా భువనేశ్వరి గారు, నారా
చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళా 30వ వర్ధంతి సందర్భంగా కూడా ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చేస్తున్నారని ఈ కమిటీ ఈ రోజున నగర కమిటీ అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్స్ అయితేనేమి, అదేవిధంగా స్టేట్ కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీ అయితేనేమి, అనుబంధ కమిటీలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి, పుర ప్రజలైతేనేమి అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అందరికి కూడా ధన్యవాదాలు.